నమస్కారం. నా పేరు రాధిక. నా ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చి శ్రీ రాధాస్ నాట్యాలయం. నేను నా చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. కానీ అమ్మాయిలకి డాన్స్ నేర్చుకోవడము అన్నది అందరికీ కల. అంటే చాలా మంది చిన్నప్పటి నుంచి అనుకుంటారు డాన్స్ నేర్చుకోవాలి అని, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేర్చుకోలేకపోతారు. సో నా ఇన్స్టిట్యూట్ థీమ్ వచ్చి ఏంటంటే, వర్కింగ్ ఉమెన్ అయినా సరే, స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే, లేదా పెళ్ళైన ఆడవాళ్ళైనా సరే, వాళ్ళందరూ వాళ్ళ డ్రీమ్ ఎలా అయితే వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళు దాన్ని చేరుకునేలా వాళ్ళకి అవైలబుల్ ఉండి నేను నేర్పిస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు నా డాన్స్ కూచిపూడిలో డిప్లొమా చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక 100కి పైగా పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అంటే ప్రతి ప్లేస్ స్పెషల్ ప్లేసే, ఇది స్పెషల్ అని చెప్పడానికి లేదు. కానీ దేవాలయాలలో అంటే టెంపుల్ పర్ఫార్మెన్సెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను, టెంపుల్లో చేయడం. రీసెంట్ గా అయితే మన 1000 పిల్ల టెంపుల్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో మా డాన్స్ ఇన్స్టిట్యూట్ థీమ్ వచ్చేసి ఏంటంటే, మేము వర్కింగ్ ఉమెన్, మ్యారీడ్ ఉమెన్, పిల్లలు ఉన్నారు అంటే చిన్నప్పటి నుంచి అనుకుంటాం కదా డాన్స్ చేయాలి, నాకు కళగా ఉండిపోయింది అని. అలా కళగా ఉండిపోవద్దు అని నేను నా వంతు సహాయం చేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో మా పర్ఫార్మెన్స్ వచ్చి నేను ఇవ్వడం స్టార్ట్ చేసింది 2007 లో అనమాట. 2007 లో ఫస్ట్ నా రవీంద్ర భారతి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి అక్కడ నుంచి నాకు ఎక్సలెన్స్ సర్టిఫికేట్ ఉంది. ఆ తర్వాత 2012 లో సిలికాన్ ఆంధ్ర గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో పార్టిసిపేషన్ చేశాను. ఆ తర్వాత నుంచి క్రమక్రమేణా రాష్ట్ర స్థాయిలో పర్ఫార్మెన్సెస్ అయ్యాయి. అంటే ఇండియాలో ప్రముఖ ప్లేసెస్ లో పర్ఫార్మెన్సెస్ అని చేశాము. వేములవాడలో, శ్రీశైలంలో, ఇంకా మన యాదగిరిగుట్టలో, తిరుపతిలో, అండ్ రీసెంట్ గా 1000 పిల్ల టెంపుల్ లో కూడా పర్ఫార్మెన్సెస్ అని ఇచ్చాము. మన తెలంగాణ 10 years ఆవిర్భవన అప్పుడు శ్రీ విజయ మాధవి అకాడమీ నుంచి బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డ్, బెస్ట్ గురు ఎక్సలెన్స్ అవార్డ్ అనేది రిసీవ్ చేసుకున్నాను అనమాట. అలా 2 awards వచ్చాయి ఆ అకాడమీ నుంచే. ఇంకా ఇలాగే అందరి మహిళకి అవైలబుల్ ఉండి ఇంకా నేర్పించి వాళ్ళ డ్రీమ్ ని వాళ్ళు అచీవ్ అయ్యేలాగా చేసి నా వంతు సహాయం చేద్దాము. మన ట్రెడిషన్ ని, అంటే మన సంస్కృతిని ఇంకా అంటే మర్చిపోతున్నారు అనే దాని నుంచి మర్చిపోలేదు, మా బ్లడ్ లో ఇంకా ఉంది అని ప్రూవ్ చేద్దామని ఏదో నా వంతు చిన్న సహాయం చేస్తుంది. ఇది బాలాజీ నగర్, యాప్రాల్ బాలాజీ నగర్. నా పేరు అనురాధ. యాక్చువల్లీ నేను డాన్స్ మానేసి చాలా 10 years పైకే అవుతుంది. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాను. నాకేంటంటే ఇంకా నా డ్రీమ్ అట్లే ఉండిపోతుందేమో, ఇంకా నేను కంటిన్యూ చేయలేను అనేసి అనుకున్నట్టు మా మదర్ ఎక్స్పైర్ అయ్యాక నేను డాన్స్ మానేసా 2015 లో. మళ్ళీ తర్వాత నువ్వు ఎందుకు ఆగిపోయావు అది అని చెప్పి మా గురువు గారు నన్ను సపోర్ట్ చేస్తూ నువ్వు ఆగకు అనేసి ఇంకా మళ్ళీ నన్ను రీసెంట్ గా 1000 పిల్ల టెంపుల్ ఛాన్స్ ఇచ్చి ఇంకా అప్పటి నుంచి నాకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇంకా నీ కెరియర్ ఇక్కడ ఆపుకోకు అని నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నా పేరు శృతి. నేను శ్రీ రాధాస్ నాట్యాలయంలో నాట్యం నేర్చుకుంటున్నాను. తినే మా గురు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ఫుల్ టు మై గురు. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న పదం తనకి, ఎందుకంటే నాది చాలా చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఒక కూచిపూడి డాన్సర్ అవ్వాలని. నాకు ఇంటి దగ్గర కూడా ఏ డాన్స్ క్లాస్ లేక, యాక్చువల్లీ చెప్పాలంటే తిన్న కలీగ్. నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఆల్వేస్ నేను వీడియోస్ చూస్తూ ఉంటాను. తను గుర్తుపట్టి నువ్వు డాన్సరా అని అడిగింది. లేదు, నాకు చాలా ఇష్టం డాన్సర్ అవ్వాలని అంటే తను టైం తీసుకొని, ఈవెన్ తను కూడా నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తుంది, ఈవెన్ నేను కూడా వర్క్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ లాగౌట్ అయిన తర్వాత మేము డాన్స్ నేర్చుకుంటాం. అందరు ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ 4:30 AM to 6:30 AM డాన్స్ నేర్చుకుంటాం. స్పెషల్ థ్యాంక్స్ టు మై గురు శ్రీ రాధా. నేను నాట్యం ని స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక 1 year అవుతుంది. ఇప్పుడు ఇంకొక 2 to 3 months అయితే 1 year అవుతుంది. టైం ఉన్నప్పుడల్లా నాతో పాటు నా గురువు కూడా నాకు టైం ఇచ్చి డాన్స్ నేర్పించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకా ఎన్నో పర్ఫార్మెన్సెస్ చేస్తానని నాకు ఆ హోప్ ఉంది. అంతనే అవుతుంది. ఇక్కడ నాట్యం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మా గురువుకి థ్యాంక్ యూ. అండ్ ఆడిటోరియం కూడా. శ్రీ సత్య కూచిపూడి కళానిలయం అని మా గురువు గారి పేరు మీద స్థాపించాము. మా గురువు గారి కళారత్న శ్రీ కేవి సత్యనారాయణ గారు, ఏలూరు. అయితే నేను ఇక్కడ 20 years అబౌవ్ క్లాసెస్ నడుపుతానండి. చింతన్ మాది, హైదరాబాద్ లోనే. 25 years అవుతుంది క్లాసెస్ పెట్టి. పిల్లలంతా నా స్టూడెంట్స్, వీళ్ళందరూ చాలా బాగా నేర్చుకుంటున్నారు. చాలా బాగా పేరెంట్స్ సహకారంతో మేము చాలా బాగానే పర్ఫార్మెన్స్ వస్తున్నాము.
ఇక్కడ కూడా ఈరోజు 9 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకొని వచ్చాను. ఇక్కడే కాదు, వేరే అదర్ స్టేట్స్ కూడా వెళ్ళి మేము ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నాము. క్లాసికల్ ఇంట్రెస్ట్ బాగా ఉంది మా పిల్లలకి, చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. సర్టిఫికేట్ కోర్సు కూడా కొంతమంది పిల్లలు వెళ్ళారు. మాది స్పెషల్ ఐటమ్ ఏంటంటే ఒక పాట్ మీద చేస్తారండి పిల్లలు. విభిన్నమైన రీతిలో 9 మినిట్స్ కుండ మీదే ఉండి చేస్తారు. కాకపోతే ఈరోజు పిల్లల ఎగ్జామ్స్ వల్ల వాళ్ళు ఎవరు రాలేకపోయారు. నా పేరు లక్ష్మీ సురేష్ణ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను మా మేడం దగ్గర నేర్చుకుంటాను. నా పేరు లక్ష్మి. ఎన్నో క్లాస్ వయసు ఎంత ఏజ్? నా పేరు యశస్వి. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. శ్రీ సత్య కూచిపూడి కళా నిలయంలో నేను నేర్చుకుంటున్నాను. మా టీచర్ పేరు లక్ష్మి టీచర్. నా పేరు లిఖిత రెడ్డి. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా టీచర్ నాకు చాలా బాగా నేర్పిస్తుంది. నేను చాలా ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నా పేరు తపస్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా స్టూడియో పేరు శ్రీ సత్య కళా కూచిపూడి నిలయం. మా టీచర్ పేరు లక్ష్మి. మా టీచర్ మాకు బాగా కూచిపూడి డాన్స్ నేర్పిస్తారు. మా స్టూడియో అంటే నాకు చాలా ఇష్టం.